వచ్చే ఓటీపీ ఎవరు అడగరు డైరెక్ట్ ఫోన్లల్లో. సెకండ్ వన్, మిమ్మల్ని ఆ ఫోన్లల్లో డబ్బులు అడిగిందంటే ఆడు ఫ్రాడ్. తర్వాత మేము డిపార్ట్మెంటు, మేము అది, మేము సిపి, అది ఇది అని ఎవరు ఫోన్లలో వీడియో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసుకొని అడిగితే వాళ్ళు కూడా ఫ్రాడ్. ఆన్లైన్ అరెస్టులు లేవు. మేము ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, మీరు దాంట్లో ఎత్తుకుంటారు, దీంట్లో ఎత్తుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన డేటా మొత్తం వాళ్ళు రిసీవ్ చేసుకొని నీ ఫ్రెండ్కి వీళ్ళు, మీ ఇల్లు గీళ్ళు, మీ ఊరికి ఇది అనేసరికి అవును నిజమే ఇదంతా ఎట్లా తెలిసింది, అది పబ్లిక్ తెలిస్తే నాది నా పరువు ఏం కావాలి అని కొంతమంది తెలిసి తెలియక పోగొట్టుకుంటారు. అట్లా చేయొద్దు, అదంతా ఫ్రాడ్. ఒకవేళ అనుకున్న సందర్భంలో ఫ్రాడ్లో ఎక్కిన అనుకో, డబ్బులు వేనాయి అనుకో, 193 ఫోన్ చేయాలి. మన దగ్గర ఆన్ దగ్గర 500 రూపాయలు ఇస్తే ఇక్కడ మొక్కుకో, ఆడ పెట్టు. ఆడిచ్చే కాన్ఫిడెంట్, వాడు చెప్పే కాన్ఫిడెంట్కు ఇది తిప్పేసరికి పొద్దున వేసేవారు కొంచెం మంచిగా అవుతారు. మంచిగా అయిన తర్వాత అది పని చేసింది అనుకో, అది ఏది లేదు, అది నమ్మద్దు. మూడో నమ్మకాలు అనేది తీసేయాలి. మళ్ళీ మంత్రాలు అనేది, మంత్రాలు అంటారే కొంతమంది, మంత్రాలు అనేవి లేవు, మంత్రాలు అనేవి లేనే లేవు. అవి నమ్మద్దు. మంత్రాలు కానీ, ఈ తిప్పుడు పోసుడు కానీ, ఆ మూల మీద పెట్టడం కానీ ఈ నమ్మద్దు. మామూలు రాసేది ఆత్మహత్యలు, మూడో నమ్మకాలు, రసాయనిక దురాచారాలు, గాంజాయి, సైబర్. ఇప్పుడు డైరెక్ట్ దొంగలకైనా మొబైల్ ఎక్కువ పడుతుంది. అందరికీ ఏదో రకంగా మొబైల్లో పడే ఉంటారు. ఎవడన్నా వీడియో కాల్ చేయడం, లేడీస్ వీడియో కాల్ చేసి రికార్డింగ్ చేసి నీది మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తా, నువ్వు నాకు డబ్బులు వేయకపోతే అని అట్లా చేయడం. లేకపోతే నీకు జాబు ఎక్కుతారుగా యూత్ అంతా, దాంట్లో పార్ట్ టైము, ఫుల్ టైము జాబ్ వేస్తే దాంట్లో ఏదో లింక్ పంపి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గింత కట్టాలని. మా దగ్గర సైబర్ క్రైమ్ ఈ కమాన్పూర్ మండలంలో నెలకొకరైనా రిజిస్టర్ అవుతుంది. అంటే ఎవరో ఒకరు పరిస్థితులు పడుతున్నారు. సో అలాంటి ఏం నమ్మదు. ఎవడన్నా డబ్బులు అడిగిండు అంటే అది ఫేక్. బైకులపై రేసులంటూ సర్కస్ విద్యలను చేస్తూ సాబును కొని తెచ్చుకోకండి. మీ తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగుల్చకండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. అల్పీడుగా బైకులపై హద్దు మీరి ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడకురి. మీ ప్రాణాలకు రక్షణగా ఏర్పడదండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. మద్యమును సేవిస్తూ మత్తులోన తూలుకుంటూ వాహనాలు నడపొద్దండి. ఎదుటి వారి ప్రాణాలను తీయొద్దండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. బైకులపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ను తప్పక మీరు ధరించండి. మీ ప్రాణాలకు రక్షణగా ఉంటుందండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. యువకులార మేలుకొనండి, రహదారుల భద్రతకై పాటుపడండి. కారులో షికారు చేస్తూ డ్రైవింగ్ చేస్తూ మీరు సెల్ ఫోన్ల మాటలాడకు.
యువకులార మేలుకొనండి రహదారుల భద్రతకై పాటుపడండి 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 రహదారుల భద్రతకై పాటుపడండి రహదారుల భద్రతకై పాటుపడండి రహదారుల భద్రతకై పాటుపడండి కాబట్టి చివరిగా ఈ యొక్క పాట పాడుకుని మన కార్యక్రమం ముగిస్తున్నాం యువకులార మేలుకొనండి రహదారుల భద్రతకై పాటుపడండి రహదారుల భద్రతకై పాటుపడండి ధూమపానమంటే దూరం ఉండాలన్నా గంజాయి జోలికి మీరు పోవద్దన్నా ధూమపానమంటే దూరం ఉండాలన్నా గంజాయి మత్తులోన పడితిరంట మీరు గంజాయి మత్తులోన పడితిరంట మీరు మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక రాదు గంజాయిని సేవిస్తే బతుకు గండమవుతుంది నీ ఒంట్లో నరాలు నీ ఆధీనము కోల్పోతాయి గంజాయి ఎవరైనా సేవించడం మొదలు పెడితే దాని మొట్టమొదటి ప్రభావం మన శరీరంలో ఉన్న నరాల వ్యవస్థ మీద దెబ్బతీస్తాను మన శరీరంలో ఉన్న ఆ నరాల వ్యవస్థ మీద అది దెబ్బతీసి మరి మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు మన నరాల ద్వారా రక్తం సప్లై అవుతా ఉంటుంది మరి ఆ నరాల వ్యవస్థ దెబ్బతిపోయినప్పుడు మన శరీరంలో ఏ ఒక్క అవయవానికి కూడా రక్త ప్రసరణ జరగదు మరి జరగకుండా ఏమైపోతుంది మన అవయవాలన్నీ స్తంభించిపోతాయి అవయవాలు పనిచేయకుండా అయిపోతాయి ఆ విధంగా క్షీణించకపోయి లాస్ట్ కు చివరికి చితికి చేరే వరకు కూడా మరి వీళ్ళప్పుడు ఏం రోగం ఉన్నా అని చెప్పి ఎవరు కూడా కనిపెట్టలేరు మరి ఇంత ప్రమాదకరమైన గంజాయిని మరి మన పిల్లలు సేవిస్తుంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా మన కళ్ళ మొగంట మన పిల్లలు వైకుంఠధామం పోయే పరిస్థితి ఉంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా అస్సలు ఊరుకుండదు మనమందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులం కావాలి ఆ గంజాయిని తరిమి వేయాలి మనమందరం కూడా మన పిల్లల్ని కాపాడుకోవాలి నేటి పౌరులే రేపటి దేశ పౌరులు అవుతారు కాబట్టి వారిని కాపాడుకుంటేనే మనమందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన కమాండ్పూర్ పోలీస్ వారి యొక్క సందేశంగా మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది గంజాయి జోలికి మీరు పోవద్దన్నా ధూమపానమంటే దూరం ఉండాలన్నా గంజాయి మత్తులోన పడితిరంటే మీరు గంజాయి మత్తులోన పడితిరంటే మీరు మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక రాదు గంజాయి మహమ్మారి మతిని మోడగొడుతుంది అపరిచితుడిలాగా నిన్ను ముందుకు నడిపిస్తుంది గంజాయి మహమ్మారి మతిని మోడగొడుతుంది అంటే మన నరాల వ్యవస్థ క్షీణించిన కొద్దీ మన మెదడుకు రక్త ప్రసరణ కాదు మన గుండెకు రక్త ప్రసరణ కాదు మన కిడ్నీలకు రక్త ప్రసరణ కాదు మన కాలేయానికి రక్త ప్రసరణ కాదు రకరకాలుగా మన శరీరంలో ఉన్న
ఏ ఒక్క అవయానికి కూడా రక్త ప్రసరణ కాక మెల్లమెల్లగా క్షీణించుకుపోతా ఉంటది. మొట్టమొదటిసారిగా అది మెదడు మీద పడుతుంది. మరి మెదడుకు ఏ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా మనుషులు పిచ్చలు అయిపోతా ఉంటారు. మరి మానసిక వికలాంగులు అయిపోతా ఉంటారు. మాట్లాడలేరు, ఆలోచన శక్తి ఉండదు, చూపు శక్తి కోల్పోతారు, ఆలోచన శక్తి కోల్పోతారు, మరి మతి భ్రమించిపోతారు, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంత భయంకరమైందన్న, మరి ఇంత భయంకరమైన మహమ్మారిని మనం అందరం కూడా తరిమేయాలి, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మా కమన్పూర్ పోలీసు వారి యొక్క మాటగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి మహమ్మారి మట్టిని ఓడగొడుతుంది, అపరిచితుడి లాగా నిన్ను ముందుకు నడిపిస్తుంది. అమ్మా నాన్నక చెల్లె బంధాలను మరిపిస్తది, అమ్మా నాన్నక చెల్లె బంధాలను మరిపిస్తది, మత స్థితము లేని వారిగా నిన్ను మార్చది. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి మత్తులోన పడితిరంట మీరు, మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక రాదు. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి దమ్ము కొడితే మరణము నీ దరికి చేరు, నిన్ను కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది. కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది, నిన్ను కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది. కొడుకులు ఉన్నారంటే, ఒక గొప్ప స్థాయిలో చదువులు చదువుతున్నారంటే వారు రేపు ఒక గొప్ప ఉద్యోగాలలో స్థిరపడతారు. నా కొడుకు నన్ను దాస్తాడు, నేను కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చని చెప్పి మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భంలో మన పిల్లలు గంజాయికి అలవాటు పడి గంజాయికి అడాప్ట్ అయ్యి మరి పిచ్చోళ్ళు అయిపోయి చదువులు వదిలేసి రోడ్లపై తిరుగుతా ఉంటే ఆ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారన్న ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మనం. మరి ఆ తిరుగుడే కాకుండా ఆ కన్న తల్లిదండ్రుల ముందే మరి ఆ గంజాయి సేవించిన కొడుకు మరి పూర్తి ఆరోగ్యం క్షీణించకపోయి వైకుంఠ ధామం అంటే చనిపోతే ఎంత బాధ ఉంటది. ఆ కన్న తల్లిదండ్రులు ఎంత క్షీణించాలి, ఎంత కుంగిపోవాలి, ఎంత బాధపడాలి. మరి ఆ కన్న తల్లిదండ్రికి ఆ బాధను మనం మిగించకుండా ఉండాలంటే మనం అందరం కూడా యూనిఫామ్ లేని పోలీసులుగా తయారు కావాలి. ఆ గంజాయిని తరిమివేయాలి, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ రోజు మన కమాన్పూర్ పోలీసు వారి మాటగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. గంజాయి దమ్ము కొడితే మరణము నీ దరికి చేరు, నిన్ను కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది. కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది, నిన్ను కన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది. గంజాయిని తరిమివేయ నడుము కట్టి నడుస్తాము, గంజాయిని తరిమివేయ నడుము కట్టి నడుస్తాము, తెలంగాణ యువతకు బంగారు బాటలేస్తాము. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంట దూరం ఉండాలన్నా. ధూమపానమంట దూరం ఉండాలన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా. గంజాయి జోలికి మీరు పోవద్దన్నా. మనం అనుకుంటాం అరే మీ ప్రాణాలు కాపాడు తమ్ములారా, హెల్మెట్ పెట్టుకో తమ్ములారా, మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. హెల్మెట్ పెట్టుకో అన్నలారా, మీ ప్రాణాలు కాపాడు తమ్ములారా. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా, మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. లైసెన్స్ లేకుండా అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా. లైసెన్స్ లేకుండా తమ్ములారా మీరు డ్రైవింగ్ చెయ్యొద్దు అన్నలారా. సెల్ఫోన్లో మాట్లాడుతూ అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా. సెల్ఫోన్లో మాట్లాడుతూ తమ్ములారా మీరు డ్రైవింగ్
ఆ సిగ్నల్ జంప్ చేస్తే కూడా ప్రమాదం పొంచి ఉంటుంది అక్కడనే. మరి ఆ సిగ్నల్ జంప్ చేసినప్పుడు ఎవరైతే సరైన రూట్ వస్తారో అతన్ని మనం అన్యాయం చేసినట్టయితే అతను మీరు గుద్దుకోవడం జరుగుతుంది. అక్కడ ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా దయచేసి 60 సెకండ్లు వెయిట్ ఉందండి. 60 సెకండ్లు అంటే మనకెంతో, మన ప్రాణం మరి 60 సెకండ్ల విలువైన, మన ప్రాణం అంటే ఎంతో విలువ. కొన్ని కోట్ల ఎంత డబ్బు పెట్టినా, ఎంత బంగారం పెట్టినా కూడా ఒక ప్రాణాన్ని మనం కొనలేం. ఆ 60 సెకండ్ల కొరకు మరి అంత గొప్ప ప్రాణాన్ని మనం పొడగొట్టుకుందామా? ఆ 60 సెకండ్లు మరి అక్కడ ఆగాలి. రోడ్ల పైన మనము వెళ్తున్నప్పుడు సిగ్నల్ కార్నరు వచ్చినప్పుడు ఆగి ఒక్కసారి సిగ్నల్ చూడాలి. ఆగి ఒక్కసారి సిగ్నల్ చూడాలి. ఆగి ఒక్కసారి సిగ్నల్ చూడాలి. రెడ్డు బుక్క వెలుగుతున్నప్పుడు ఆగి వేసి మనము ఉండాలన్నా. కీను బుక్క వెలిగినప్పుడు మరి ముందుకు సాగిపోవాలన్నా. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. సెల్ ఫోన్లో మాట్లాడుతూ అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా. సెల్ఫోన్లో మాట్లాడుతూ తమ్ములారా మీరు డ్రైవింగ్ చేయొద్దు అన్నలారా. సిగరెట్లు తాగుతూ అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా. సిగరెట్లు తాగుతూ తమ్ములారా మీరు డ్రైవింగ్ చేయొద్దు అన్నలారా. హెల్మెట్ పెట్టుకో అన్నలారా మీ ప్రాణాలు కాపాడు తమ్ములారా. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే అదుపు తప్పి మీరు కింద పడ్డప్పుడు తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవచ్చు. తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవద్దు. తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవద్దు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తుంటే అదుపు తప్పి మనము కింద పడ్డప్పుడు తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవచ్చు. తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవద్దు. తలకు గాయాలయ్యి ప్రాణాలు పోవద్దు. హెల్మెట్ మనము పెట్టుకుంటే మన ప్రాణాలకు రక్షణ వచ్చినట్టే. హెల్మెట్ లేని ప్రయాణము ఎమప్పటికీ చేరును మీ ప్రాణము. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. హెల్మెట్ పెట్టుకో తమ్ములారా మీ ప్రాణాలు కాపాడు అన్నలారా. మద్యము సేవించి అన్నలారా మనము డ్రైవింగ్ చేయొద్దు తమ్ములారా. మద్యము సేవించి తమ్ములారా మీరు డ్రైవింగ్ చేయొద్దు అన్నలారా. చాలా మంది సాయంత్రం పూట చూస్తూ ఉంటారు, మరి 90 చేస్తారు, మద్యం సేవించి బండి నడుపుతా ఉంటారు. అన్న మద్యం సేవించి బండి నడిపితే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఉంటామో మీకు తెలుసు. అయినా కూడా ఏమైతే చిన్న నిర్లక్ష్యం, ఆ చిన్న నిర్లక్ష్యం మన జీవితాన్ని పనికొట్టాయి. ఆ చిన్న నిర్లక్ష్యం మన కుటుంబాన్ని వీధిన పడేస్తాయి. ఆ చిన్న నిర్లక్ష్యం మన పిల్లల భవిష్యత్తుపై వారి బంగారు పాటకు అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చిన్న నిర్లక్ష్యాన్ని ఎక్కడ కూడా మనం రానియద్దు. మద్యము సేవించి మత్తులోన మీరు సెల్లు ఫోనులోన ముచ్చట్లు పెట్టుతూ రయ్యి రయ్యి మత్తు దూసుకుపోతుంటే. మద్యము సేవించి మత్తులోన మనము సెల్లు ఫోనులోన ముచ్చట్లు పెట్టుతూ రయ్యి రయ్యి మత్తు దూసుకుపోతుంటే. నీ ముందు పోయే వాహనాలను దాటుతారు గాని స్పీడు నుంచి అదుపు తప్పి మీరు అన్నలారా మీ ప్రాణాలు పెట్టిన తమ్ములారా. మద్యము 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 సేవించి అన్నలారా మనము డ్రైవింగ్